జల్దీ కామ్ కరో, ఇటుకలకి ఏం నెప్పెట్టదో. వీడేంటి పడవ నడుపుతున్నాడా? అరే బాయ్, తూ కామ్ కరో. ఈ బెంగాలీ వాళ్ళతో పని చేయించుకోవడం కష్టం. తుమ్ క్యా కర్తా? తేల్ నహీ కాయా? జల్దీ కామ్ కరో. క్యా దేఖ్ రా, జావో. డేంజర్ కలర్ షర్ట్ వేసుకొని చేంజ్ చేస్తున్నావు, పని చూడరా. ఆ పై నిలబడే వాళ్ళంతా జారుకునండి, జారి నా మీద పడకూడదు. మా వాళ్ళందరితో కలిసి మీరు కూడా చెడిపోవద్దు, అర్థమైందా? ఎవర్రా వాడు? ఈ సబ్ కాంట్రాక్ట్లో వచ్చాడా ఏంటి? ఆయన మన బాబు ఉన్నారు కదా, అదే మన సబ్ కాంట్రాక్టర్. వాళ్ళ నాన్నే, పేరు శేఖర్. నువ్వేంట్రా ఈ చెక్కకి గడ్డం గీస్తున్నావా? ఇలా ఇలా చేయరా, ఇలా చేయరా త్వరగా. గొప్ప కాంట్రాక్టర్ పాపం, ఇప్పుడు పిచ్చి పట్టింది. త్వరగా అవ్వాలి, త్వరగా కానీ. ఏ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చూసినా సరే ఆయన బిల్డింగ్ అనుకుని కాసేపు అధికారం చలాయిస్తారు. చూడడానికి కాస్త కష్టంగానే ఉంటుంది, ఏం చేయగలం. అనవసరమైన బిజినెస్ చేసి నష్టాలు పాలయ్యారు. సిటీలోని మెయిన్ ప్లేస్ లోనే వాళ్ళ పూర్వీకుల ఇల్లుండేది. ఒక కలకత్తా కాంట్రాక్టర్ కంపెనీతో డీల్ చేసుకోవడం వల్ల ఆ ఇంటిని పడగొట్టి 12 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ చేశారు. 50 లక్షల డబ్బు, గ్రౌండ్ ఫ్లోర్ లో 2 ఇళ్లు మాత్రమే శేఖర్ సార్కి. అలాగే అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ సరిగ్గా పని మొదలుపెట్టే సమయానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి స్టే ఆర్డర్ వచ్చింది. పక్కనున్న అన్ని బిల్డింగ్స్ కి అది ప్రాబ్లం అవుతుందంట. చివరికి ఏమైందంటే డబ్బులు లేదు, ఆ ప్లాటు లేదు, పూర్వీకుల ఇల్లు కూడా పోయింది. దాంతో ఆయన మతిస్థిమితం కోల్పోయాడు. ఒకప్పుడు ఎలా బతికిన మనిషో తెలుసా నీకు? ఈయన మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు చేపల వ్యాపారం చేస్తున్న మన కుమారు ఇప్పుడు పెద్ద కాంట్రాక్టర్ అయిపోయాడు. ఈయనే అతను చెప్పిన కాంట్రాక్టర్ కుమార్. చేపల వ్యాపారంలో పెద్ద తిమింగలంగా పెరిగిన కాంట్రాక్టర్ కుమార్. మతం మారిన ఇతనికి మిగతా కులాల వాళ్ళని అలాగే ధనవంతుల్ని చూస్తే అస్సలు నచ్చనే నచ్చదు. అంతేకాక అందంగా ఉంటే తనకు అస్సలు నచ్చదు. ఉదాహరణకి తనకు ముందు కూర్చున్న తన పిఏ జయకుమార్. డ్రైవర్, పాపని కాలేజీలో వదిలేసి త్వరగా వచ్చాయి. ఏమిటా? సరే సార్. అలాగే సార్. పోనీ పోనీ. టాటా పాపా. నువ్వు ముందు వెళ్ళాలని నేనే చెప్పాలా? రే, ఏంటి ముందుకెళ్తున్నావు? వెనక్కిరా. రే, ఇటు రారా. ఏటయ్యా? ఇప్పుడు వీడిని చూస్తే వీడు యజమాని, వాడి పనుండిలాగే కదా నన్ను చూస్తావు. మిమ్మల్ని చూస్తేనే యజమానిలాగా ఉన్నారు. చాలా గర్వంగా ఉందిరా. ఈ బ్రేస్లెట్, ఈ సిల్క్ జిబ్బా తీసి పారేస్తే చాలా లోకల్ అయిపోతా. వీడు చాలా అందంగా ఉండే మన్మధుడు, కానీ నా వెనకాల తిరిగే ఒక మామూలు పనివాడు. పెద్ద కుటుంబానికి చెందినవాడే. నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా ఇష్టం, అందుకే నాతో పాటు ఉంచుకున్నా. నా ముందు స్టైల్ గా ఉండకూడదు. ఎందుకు బాస్ ఇలా చేస్తున్నారు? త్వరగా వెళ్ళి నువ్వు టీ తీసుకురా. బాస్, నేను మీకు పిఏ మాత్రమే, మీకు పని మనిషిని కాదు. పిఏకేంటి కొమ్ములుంటాయా? పిఏ అంటే అర్థం ఏంటి? పర్సనల్ అసిస్టెంట్ కాదు, పిఏ అంటే చెప్పేది వినేవాడు. చెప్తున్నాను కదా, వెళ్ళి టీ తీసుకురా. పిఏ అంట పర్సనల్ అసిస్టెంట్ అంట. పొగరబోతు. ఈ చంపేంత కోపం నాకు వస్తుంది. ఎందుకు తెలుసా? పియ్యని పేరులో నన్ను వంట చేస్తున్నాడు, ఇంట్లో పనులు చేస్తున్నాడు, బట్టలు ఉతికిస్తున్నాడు. అన్ని పనులు నేనే చేస్తున్నాను. ఇదంతా నా తలరాత. చిచ్చి, ఆ మనిషికి చేపలు అమ్ముకోవడమే కరెక్ట్ అయిన బిజినెస్. ఆవిడ మొక్కనికి టీ కావాలి. ఏం చూస్తున్నావు? కూర్చున్నాయి సార్. అబే జాల్సాల్లా. నేను కుడితి నీళ్లు తాగవచ్చిన లేత దూడని. మెట్లు అవసరం లేదు, దూకేస్తే చాలు. ఓ దేవుడా, బ్రేక్ ఫెయిల్యూర్ అయిన బండి ముందు వస్తోంది. ఇప్పుడు ఏం చేయడం? ఇంతకు ముందు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉండేది, ఎక్కడికి పోయింది? ముందుకు వెళ్దామా, వెనక్కి వెళ్దామా? వెనక్కే వెళ్దాం. అరే ఏంటి కుమార్, నీ చేతిలో చేపలు పట్టలేదు? ఈవేళ వ్యాపారానికి వెళ్ళలేదా? అయ్యగారు, మీతో నేను ఎన్నిసార్లు చెప్పను, నేను ఇప్పుడు చేపల వ్యాపారం చేయటం లేదు, నేను కాంట్రాక్టర్ని. అది కూడా మంచి విషయమే. చేపలు మొత్తం కాంట్రాక్ట్ కి తీసుకుని బిజినెస్ చేయడం చాలా మంచి పని. అది సరే, మీ నాన్న మా ఇంటి స్థలంలో పనిలోకి వస్తానన్న వ్యక్తి రాలేదు, అసలు ఏమైంది? నాన్న చనిపోయి మట్టిలో కలిసి స్వర్గానికి వెళ్ళి 12 సంవత్సరాలు అయ్యింది అయ్యగారు. ఓ, ఆ తర్వాతే నువ్వు మతం మార్చి ఇంకో మతంలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. అంతా నాకు జ్ఞాపకం ఉంది. సరే, మీ అమ్మ ఇప్పుడు? నాన్న చనిపోయి 2 సంవత్సరాల తర్వాత అమ్మ చనిపోయింది.
అయ్యగారు మీరు ఇంటికి వెళ్ళండి. హ, అందరూ పోయిన తర్వాత నేను మీ ఇంటికి వెళ్ళి ఎవరిని చూడాలి? అబ్బా నా ఇంటికి కాదండి, మీ ఇంటికి వెళ్ళండి. నేను ఇంటికి వెళితే ఇక్కడ జరిగే పనంతా ఎవరు చూస్తారో? కొంచెం కన్ను మూస్తే అంతే. ఏయ్, ఇలా రా. పో, పో, రారా పో. ఇలాగ. ఏంటి తీసుకెళ్తున్నావు? సిమెంట్ అయ్యగారు. ప్లాస్టిక్ చేయడానికి అసలు మెథడ్ ఏంటో చెప్పు. ఒక గమ్మెల సిమెంట్ కి 4 గమ్మెల ఇసుక. 5 బస్తాలు ఇసుక. రై 4 బస్తాలు మించి యూజ్ చేయకూడదని చెప్పాను కదా. అసలు మీరు ఏం పని చేస్తున్నారా? అయ్యో సుమన్, అన్యాయంగా సంపాదించాలనుకుంటే అసలు నాకు ఆ సంపాదన వద్దు. మీరెవరు ఇక్కడ పని చేయొద్దు. నీ చేపలు కూడా నాకు అసలు వద్దు. హ, ఇప్పుడు సిమెంట్ మిక్స్ చేసేది ఎవరో చూడాలి. ఉప్మా తాలింపు పెడుతున్నావా ఏంట్రా నువ్వు? ఇది కూడా అవసరం లేదు. ఏదైనా బాగా చేయాలనుకుంటే నేను చెప్పేది వినండి. నేను పిచ్చోడ్నే, కానీ నా వల్ల ఇది మాత్రమే అవుద్ది. పని విషయంలో నేను అసలు ఏం జరుగుతుంది? కాంప్రమైజ్ ఎవరు? అసలు నా గురించి ఎవరాడు? ఏమనుకుంటున్నారా? నేను డ్యూటీ టైంలో తిరుగుతున్నావా? ఏ పిచ్చ నా కొడుక ఏయ్, నా మీదే వద్దు, చూపెడతావా? ఏయ్, ఇలా చూడు, చెప్పేది విను. వద్దు, ఏయ్, వద్దు, కొట్టొద్దు. ఏయ్, మణికంఠ, వద్దు. ఏయ్, ఆగు. వద్దురా, నేను చూసుకుంటాను. ఏయ్, రారా, పండి. నీ వ్యాపారం ఏం మంచిదయ్యా, చేపల వ్యాపారం. వాడేంటి బండగాడు, పిచ్చా ఏంటి వాడు అలా కొడుతున్నాడు? మీరండి. వాడు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా పులిసిపోయింది. అడిగో మా అబ్బాయి. రే బాబు, నాన్న, చూసావా నన్ను ఒకడు కొట్టాడు. ఎవరు? అక్కడ మా నాన్నను కొట్టింది ఎవరు? అది ఎవరని అడుగుతున్నాను. ఇలా చూడు, మీ నాన్నదే తప్పు. ఈయన సూపర్వైజర్ని కొట్టిన తర్వాతే వాడు అతన్ని కొట్టాడు. వాడు కొడుకేనా నువ్వు? అది నాకు తెలీదురా. అది తెలుసుంటే ఇన్ని చంపేసుంటా. ఏయ్, బాబు, ఏయ్, చెప్పేది విను. పిచ్చి పట్టి ఉంటే తీసుకెళ్ళకన్నా కట్టి వెయ్యండ్రా, లేకపోతే నా చేతిలోనే చచ్చిపోతాడ్రా. ఏయ్, ఏయ్, బాబు, వదిలేయ్. వద్దు, నేను చెప్పేది విను. పనికి అడ్డు వచ్చేటట్టు ఇలా చేసావంటే నాలాగు ఓపికగా ఎవరు ఉండరు తెలుసుకో. నువ్వు నాన్నని తీసుకెళ్ళు, వెళ్ళు. మానసికంగా ఇబ్బంది పడుతున్న ఈయన్ని కొట్టినందుకు ఒకరోజు బాధపడతాం. మా నాన్న పరిస్థితి బాలేనందువల్ల, ఇప్పుడు తప్పు ఆయన మీద ఉండడం వల్ల నిన్ను విడిచిపెట్టి వెళ్తున్నా. తిరిగిచ్చే టైం వస్తుంది, ఆ రోజు చెప్తాను. రండి నాన్న. వాడేదో పిచ్చోడు, నువ్వేం పట్టించుకోకు. ఏవైనా నువ్వు చేసింది చాలా తప్పు మణికంఠ. వీడు కనీసం ఆలోచిస్తాడు. ఇంకొకడున్నాడు, వాడు ఇంకొక సైట్లో ఉన్నాడు. వాడికి గనక ఇక్కడ జరిగిన విషయం తెలిసిందనుకో, నీ తల ఊడి కింద పడి ఉంటుంది. చూడ్డానికి ఇదొక వృద్ధాశ్రమంలా కనపడ్డా కూడా ఇదే నా అందమైన కుటుంబం. ఈ ఇంటికి అద్దె నెలకి 4,000 రూపాయలు. అదిగో జిలేబీ తింటోని చూడండి, ఆవిడే మా నానమ్మ. ఈవిడ మా అమ్మమ్మ. ఈవిడ మా నాన్నకి అక్క, ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఈవిడే నా మేనత్త. మరి ఈయనేమో మా నాన్నకి నాన్న. వీళ్ళందరూ 88, 90 అంటూ నాట్అవుట్లో బ్యాటింగ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. తాతయ్యకి షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల జిలేబీ తింటున్న మా నాన్నమ్మని అలా చూస్తూనే ఉన్నారు. నేను చెప్పింది విను. షుగర్ లేదని చెప్పి ఊరికనే కొలెస్ట్రాల్ తీసుకురావద్దు. ఈ వయసులో నాకు ఇంకేం వస్తే ఏంటి? నా మనసులో ఉన్నది చెప్పానంతే. మీకోసం అప్పడాలు వేయించి పెడతాను, తింటారా? ఇప్పుడెవరు నీ అప్పడం కోసం ఎదురు చూడలేదు. ఆయనకి జిలేబీ ఇవ్వలేదన్న కోపం. జిలేబీలు తయారు చేస్తూ మేం బాగా సంపాదిస్తున్నామని మీరు అనుకోకండి. ఇవన్నీ దుకాణాలకు సప్లై చేయడానికి మాత్రమే. ఈ పెద్ద కంపెనీకి ఎండీ ఎవరో తెలుసా? అది మా అమ్మే. మా అమ్మకి జిలేబీ రెసిపీ నేర్పించింది మా భయ్యానే.
కళ్ళు కనబడుతున్నాయా? ఏంటి బేబీ షాల్ని ఎలా ఉన్నావు? అమ్మా భయ్యకి ఇక్కడ పని అయిపోతే నేను బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. పని పూర్తయిపోయింది, అయినా సరే తను బయటికి తీసుకువెళ్ళొద్దు. చాలా టైర్డ్ గా ఉంటాడు కదా. ఇది పూర్తయిన తర్వాత కావాలంటే ఒక సినిమా చూడని చెప్పాను. అందుకోసం నేను పిలుస్తున్నాను. అలాగా రే బాబు, ఏంటన్నా? నేను ఆ జంక్షన్ లో ఉన్న సైట్ దగ్గరికి వెళ్ళొస్తాను, కొంచెం ఉండండి. మళ్ళీ తన్నులు తినడానికి ఆయన సిద్ధమైపోయారు. ఆయన్ని ఎలాగైనా ఆపి తీరాలి. నాన్నా రండి తినండి. కాపాడావు భగవంతుడా. ఉదయం ప్లాన్ సక్సెస్ అయినా మధ్యాహ్నం నాన్నకి అమ్మ భోజనం పెట్టడానికి ఆ రూమ్ తెరిచింది. కానీ నాన్న అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. తలుపు తెరవండి. ఏంటి తలుపు మూస్తున్నారు? ఏమండి, మీకే చెప్పేది, తీయండి. ఇంట్లోంచి వెళ్ళిన ఆయన ఆ రోజు రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఇది మనకు కొత్త ఏం కాదు కదమ్మా. ఇలా వెళ్ళి ఆయన 2-3 నెలల తర్వాత తిరిగి వచ్చాడు కదా, అలాగే మళ్ళీ వస్తాడు. అమ్మా నువ్వు ఏడవకమ్మా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, పేపర్లో కూడా వేయించాం. మా ఏడవకమా, రామ్మా. లోపలికి వెళ్తా తాతయ్య. మీరు వెళ్ళండి. లే బామ్మ.